నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. శాసన మండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంబోధించారు. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీంట్లో బొత్స సత్యనారాయణ గారు ఇన్వాల్వ్ అయ్యి, మీరు పులివెందుల ఎమ్మెల్యే అనొచ్చు కానీ మేము కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటి, ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది మీరే అంటున్నారు. మరి ఇప్పటికే అసెంబ్లీలో ఏ విధమైనటువంటి గత 5 ఏళ్లలో మనం చూసాం, ఏ విధంగా వాళ్ళు సాంప్రదాయాన్ని పాటించారు, సభా మర్యాదలు పాటించారు అని చెప్పి. మరి అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మండలిలో మహిళలను గౌరవించడం గురించి, మర్యాదల గురించి మాట్లాడుతున్నారు. దీనిపైన మరి ప్రజల్లో కూడా చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి గారిని కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్, మరి ఇదే సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగిస్తాము, మేము కూడా ఇలాగే మాట్లాడతాం అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సరే, సభా మర్యాదల గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న కూడా మనం చూసాం, మహిళల పట్ల గౌరవంగా లోకేష్ గారు మాట్లాడట్లేదు అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసి ఆయనకు బూమరాంగ్ అవటం. ఇప్పుడేమో చంద్రబాబు గారు ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటున్నారు. అదేంటి అని అడిగితే మీరు అనొచ్చు కానీ మేము అనడానికి లేదా అని ఎదురు సమాధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక ఏపిన మద్యం కుంభకోణం అంశం రోజు రోజుకి మెడకు చుట్టుకుంటా ఉంది. నిన్న మెగా డిఎస్సి చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళందరినీ ఒకసారి సమావేశపరిచి అందరికీ 15,941 మందికి ధృవీకరణ పత్రాలు అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయాలన్నీ చర్చకు రానియకుండా వీళ్ళు చేసే మంచి పనుల గురించి ప్రజల దగ్గరికి వెళ్లకుండా వైసీపీ వాడుతున్నటువంటి నాటకాలలో, వాళ్ళ ట్రాప్లో కూటమి ప్రభుత్వం పడిందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే చేసినవి చెప్పుకోవాలా ఎప్పుడైనా సరే. నిన్న అంత అద్భుతంగా జరిగింది కదా, అది జరగటానికి ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ ఉంది. 5 సంవత్సరాలు అతను డిఎస్సీ వేయలేదు, వీళ్ళు డిఎస్సీ వేశారు. అతను దిగిపోయేటప్పుడు 6,000 మందికి మాత్రమే డిఎస్సీని ప్రకటించాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని సరిచేసి, అందులో లోపాలను సరిచేసి 106 కేసులు వేసినా కూడా 5 నెలల్లో 150 రోజుల్లో దాన్ని పరిపూర్ణం చేసి ఈరోజు అందించారు. ఇప్పటి వరకు జరిగిన డిఎస్సీలకు సంబంధించి నందమూరి తారక రామారావు గారి కాడి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికీ 2,30,000 మంది టీచర్లు నియమించడం కూడా జరిగింది. ఇన్ని మంచి పనులు చేసి ఇంతగా చేసినటువంటి వీళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి 2 సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి 1 సారి, మొత్తం కలిపి 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది. అంటే వాళ్ళు 15 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2004 నుంచి 2014 వరకు. అలాగే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు వాళ్ళు చేశారు. మరి విభజిత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు చేసింది. మరి వీళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రకటించలేకపోయారు, ఎందుకు వాళ్ళలాగా చేయలేకపోయారు అంటే చిత్తశుద్ధి అనేది లేదు. చేసిన దాంట్లో కూడా వాళ్ళు ఏం చేశారో తర్వాత ఆ విషయాలన్నీ బహిర్గతమైన న్యాయస్థానానికి కూడా వెళ్ళారు. మరి వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే, ఇంత జాబ్ మేళాకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఉత్సవం ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దేవాళ్ళు. పారదర్శకంగా రెండో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చక్కగా చేసుకుంటూ వెళ్ళారు. రెండోది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే వర్గీకరణ ఉందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాన్ని సామరస్యం 30 సంవత్సరాల నుంచి నలుగుతూ ఉంటే దాన్ని ఈరోజు సామరస్యంగా పరిష్కారం చేసేసి వాళ్ళకి మాకు అన్యాయం జరిగిపోతుంది అనుకున్నటువంటి ఆ జాతికి ఈరోజు ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయో చూస్తూనే ఉన్నాం. వాళ్లే బయటకు వచ్చి ఆనందంగా చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియాలి కదా, ఇది కదా ప్రచారం జరగాల్సింది. అందుకనే వాళ్ళు తెలివిగా ఏదో ఒక అంశాన్ని తీసుకుని వస్తున్నారు. మీరు పులివెందుల ఎమ్మెల్యే అంటే మేము కుప్పం ఎమ్మెల్యే అంటున్నారు. దానికి వాళ్ళ పార్టీల తరపు నుంచి వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఆ రమేష్ యాదవ్ అనే అతను గవర్నర్ కోటాలో వచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడ మీరు గమనించుకోవాలి, గవర్నర్ కోటాలో శాసన మండలి ఎన్నికైనటువంటి వ్యక్తి అంటే ఎలాంటి వాళ్ళని వాళ్ళు పంపిస్తున్నారో అర్థమవుతుంది కదా. వాళ్ళు మాట్లాడితే మీరు ప్రతిస్పందనగా మీరు మాట్లాడుతూ ఉంటే చర్చ పక్కదావకి వెళ్తుంది కదా. మీరు చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకునే అవకాశం లేకుండా పోతుంది కదా. దాని జోలికి వెళ్లకుండా నిన్న లోకేష్ బాబు గారు ఆ మహిళలను గౌరవించినా కూడా బొత్స సత్యనారాయణ గారు అబద్ధాలు ఆడి తర్వాత దొరికిపోయారు కదా. కాబట్టి మీరు సమన్వయం, అధికారంలో ఉన్నవాళ్ళు సమన్వయంలో ఉండాలి. ఇక్కడ బయట మీరు దాడి చేయండి, మీరంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు తప్పుడు మాటలకి మీరు అక్కడ ప్రతిదాడి చేయండి. వాళ్ళు ఇలా తప్పు చేస్తున్నారు, మేము ఒప్పు చేస్తున్నామని చెప్పని మీరు వేదికను ఒకటి మీకంటూ ఉంది, మీ ఆఫీసులు ఉన్నాయి, మీకంటూ ఒక మనుషులను ఏర్పాటు చేసుకోండి. శాసనసభలోనో శాసన మండలిలోనో వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయినందువల్ల వాళ్ళు ట్రాప్లో పడ్డట్టే కదా. ఇంత గొప్ప విషయం ఇంత బాగా చేసిన మీరు ఈరోజు ప్రచారం చేసుకోలేకుండా దాని గురించే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది కదా. ఇది ఎవరు తప్పు? ఎందుకు ఈ మెకానిజం లేకుండా పోతుంది మీకు? ఒక్కసారి తిరిగి ఆలోచించుకోండి కూటమి పెద్దలందరూ కూడా.
ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళు ఒక ట్రాప్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. 100%. ఎందుకంటే అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు, వైసీపీ తీరు బాగాలేదు, వాళ్ళ నాయకుల భాష బాగాలేదు అని చెప్పి 5 ఏళ్ళు చాలా ప్రచారం అందరూ చూశారు. ఇప్పుడు కూడా ప్రచారం జరుగుతోంది. సో అది ఈ కూటమి ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నంలో భాగంగానే అప్పుడప్పుడు ఇలాంటివి తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ఇంతమంది అక్కడికి వచ్చి సమావేశం అవుతున్న సందర్భంగా అది చాలా అద్భుతంగా జరిగింది, పారదర్శకంగా జరిగింది. దాని గురించి చర్చ వచ్చి ఆ అభ్యర్థులు వాళ్ళ మనోభావాలు చెప్పుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు, వాళ్ళు భావోద్వేగానికి లోనై మాట్లాడుతూ ఉన్నారు. అవి ప్రజల మధ్యకి కదా వెళ్లాల్సింది. ఇప్పుడు చర్చ ఇటు మళ్ళీ తలకి అవన్నీ మరుగున పడిపోయినాయి కదా. దానివల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? కూటమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా ఆవేశపడినందువల్ల. దాని ఆవేశం ఎప్పుడు పడాలి? మీరు పడాల్సిన సమయంలో పట్టలేదు, చేయాల్సిన కార్యక్రమాలు చేయట్లేదు, వీటికి మాత్రం ఎగేసుకొని వస్తున్నారు. దీనివల్ల మీరు ఏం సాధిస్తారు? ఒకసారి ఎరికి తిరిగి ఆలోచించుకోండి. అందుకే కూటమి పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడేటప్పుడు సభలో ఏ విధంగా వ్యవహరించాలనేది స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఎవరైనా సరే దీంట్లో వాళ్ళు వీళ్ళని లేదు, చిన్న పెద్ద లేదు, అనుభవంతో సంబంధం లేదు. ఎవరు మాట్లాడినా దానికి తగు విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళు దీంట్లో ఈ ట్రాప్లో పడకుండా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. ఈరోజు జరిగిన వాతావరణాలు కదా, ఈరోజు నిన్నటికి విశాఖపట్నంలో మరో సరికొత్త టెక్ కంపెనీని తీసుకుని వచ్చారా? 12,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయా? దీని గురించి మనం చెప్పుకోలేకపోతున్నారా? వీళ్ళు ఇప్పటివరకు పరిశ్రమలు ఈరోజు ప్రకాశం జిల్లాకి 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. దాని గురించి చెప్పుకోలేకపోతున్నారు. ఏమైపోతుంది? ఇది కదా ఇప్పుడు ప్రజలకు ఏం చేశామనేది చెప్పుకోవాలి. ప్రజలకు తెలుస్తుంది అనుకుంటే ఏం జరిగిందో 2014 నుంచి 2019 వరకు మీరు ఏం చేశారో ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారు. అంటే వాళ్ళు మీ మీద బురద జల్లుతున్నారు. దాన్ని తుడుచుకోవడానికో కడుక్కోవడానికో కాదు మీరు చేయాల్సింది. ఆ బురద మీ మీద పడకుండా మీరు ముందు నుంచి జాగ్రత్త పడాలా. పడిన తర్వాత బురద పడ్డా పడలేదు, దీన్ని తుడుచుకునే కాదు బురద దేశాన్ని పట్టుకొని ఎరగదీయాలా. అప్పుడు కదా బురద వేయకుండా ఉంటాడు. అది కదా చేయాల్సింది, అది కదా కావాల్సింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి. ఈరోజు ఇన్ని మంచి పనులు చేస్తూ, ఇన్ని పరిశ్రమలు తీసుకొస్తూ, రాష్ట్ర శ్రేయస్సు గురించి, రాష్ట్ర పురోగమనాన్ని గురించి ఇన్ని విధాలుగా ఆలోచించుకుంటూ, నీటి రంగ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే పెట్టుబడుల విషయం కావచ్చు, ఈరోజు కాలేజీల విషయం కావచ్చు, స్కూళ్ళ విషయం కావచ్చు, ఇంత పారదర్శకంగా నిజంగానే ఈరోజు లోకేష్ బాబు ఆ శాఖను ఎన్నుకొని పాఠశాలల మీద దృష్టి పెట్టింది అద్భుతం. ఎందుకంటే గతంలో ఈ అవేర్నెస్ లేదు వాళ్ళకి, తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి కానీ పిల్లలకు కానీ వీళ్ళకి లేదు. ఇప్పుడు అది తీసుకొచ్చి మోటివేషన్ చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న విధానం చూసుకుంటా ఉంటే ఇది కదా ప్రజల్లోకి వెళ్ళాల్సింది, ఇది కదా చెప్పుకోవాల్సింది. దీని గురించి చెప్పుకోకుండా వాళ్ళు ఇట్టాగన్నారు, వీళ్ళు ఇట్టాగన్నారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఇదే సరిపోతుంది కదా. దీనికి వేదికలు ఎందుకు? మీకు శాసనమండలి ఎందుకు? శాసనసభ ఎందుకు? రోడ్డు మీద మాట్లాడుకోండి, మీ కార్యాలయాల్లో మాట్లాడుకోండి, లేకపోతే ఒకళ్ళు ఎదురుబడి కొట్టుకోండి. అరే ఈరోజు జరుగుతుంటే ఒకేపునే ఆయన 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడు, వీళ్ళేమో లోకేష్ బాబు గారు ఏమో దేశ విదేశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. వీటి గురించి చర్చించుకోకుండా, వీటి గురించి మాట్లాడుకోకుండా, దీనికి వాళ్ళు ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోకుండా అసలు ఏంటిది? ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళకి వాళ్ళు వేసిన ట్రాప్లో వీళ్ళు పడిపోయినందువల్ల ఎంత నష్టపోతుందో ఒకసారి ఆలోచించుకుంటే సరిపోయిద్ది అనేది నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.